ఎమ్మెల్సీలకు అండగా ఉంటాం, ప్రజా సంఘాలుగా అండగా ఉంటాం. ఇంకా చెప్పాలంటే మన ప్రజా సంఘాల తరఫున కూడా, ఉపాధ్యాయ సంఘాల తరఫున, కార్మిక సంఘాల తరఫున, ఉద్యోగ సంఘాల తరఫున, మన తరఫున కూడా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. మన తరఫున మాట్లాడే వాళ్ళు కూడా ఎమ్మెల్సీలుగా ఇవాళ శాసనమండలిలో ఉన్నారు. అందువల్ల మీ సబ్జెక్ట్ని కూడా, మన సమస్యని కూడా ఎమ్మెల్సీ గారి ద్వారా కూడా శాసనమండలిలో దీన్ని గట్టిగా మనం వాడిని వినిపించి, ఏ ఒక్క పెన్షన్ కూడా తొలగిస్తే అంగీకరించేది లేదు, మేము ఒప్పుకునేది లేదు, ఒక్క పెన్షన్ తొలగించిన తీవ్ర ఉద్యమం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేద్దాం. మన వాణిని శాసనమండలిలో వినిపిద్దాం. ఇప్పటికే మీరు ఇవాళ కలెక్టరేట్ కార్యక్రమం పెట్టారు. మరి ప్రభుత్వం ఏ ప్రకటన చేస్తుంది ఏంటో చూద్దాం. నేను పెద్దాపురం వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మేము అర్హుల పెన్షన్లు ఎవరిని తీయమని చెప్పేసి చెప్తున్నాడు. అసలు మీరు తీయమని చెప్పడం కాదు, తీయక ముందే మనిషి ప్రాణాలు కోల్పోయాడు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అంతకుముందు 70 ఉన్నదో 80 ఉన్నదన్నో 40 లోపుకి చూపించేసి, అంటే ఇవాళ ఎన్ని తగ్గించేస్తే బడ్జెట్ని తగ్గించుకుందనే ఉద్దేశంతో తప్ప నిజంగా ఇవాళ ఇది కాదు. ఇవాళ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవహారం చేస్తుంది. ఏదో ఎవరి మీద కోపం ఉండి, ఏ రాజకీయ పార్టీ మీదో ఎవరి మీద కోపం ఉండి, అది దివ్యాంగుల మీద ఈ రకంగా వాళ్ళ కోపాన్ని, వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని మన మీద ప్రయోగించడం అన్నది సరైనది కాదు. కాబట్టి మీరెవ్వరూ కూడా, మన విభిన్న ప్రతిభావంతో సోదరులు ఎవరు కూడా అధైర్యపడటం కానీ, ఆందోళన పడటం కానీ పరిష్కారం కాదు. మీరు జీవితంలో ఇప్పటిదాకా ఎదురొడ్డి పోరాడి ఇప్పటిదాకా నిలబడ్డారు. ఇంతకంటే పోరాటం ఏముంది? అసలు మనకి జీవితంలో ఇంత ఇబ్బంది పడుతున్నా, చెవి వినపడపోయినా, కన్ను కనపడపోయినా, కాలు కదపలేకపోయినా, లేకపోతే చెయ్యి పని చేయకపోయినా, మీరు జీవితంతో పోరాడి ఇక్కడికి వచ్చారు. మీ నుంచి మేము నేర్చుకోవాలి పోరాట పటిమ. కాబట్టి మీరు కూడా మీ హక్కుల్ని సాధించుకోవడం కోసం మీరు నేర్చుకున్నటువంటి విద్యనే ఈ పోరాటంలో కూడా ఉపయోగించాలని, మీ అందరికీ కూడా మేము అండదండలుగా ఉంటామని చెప్పేసి, తప్పకుండా మనం విజయం సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ పోరాటంలో పాల్గొన్న మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం.